హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే సంక్రాంతి రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మేము మార్నింగ్ లేచి చక్కగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన శక్తివంతమైన దేవాలయం అండి. అదే నాగమ్మ తల్లి గుడి. ఇదైతే సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉంటుంది. ఇదైతే బ్రిటిష్ కాలం నాటి శక్తివంతమైన నాగమ్మ తల్లి గుడి అండి. ఇక్కడ నాగమ్మ తల్లి పేరు మానసాదేవి అన్నమాట. మిలిటరీ ఏరియా అండి. ఇక్కడ మిలిటరీ ఏరియాలోనే మనకి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. చూసారా ఇదంతా ఎంత బాగా ఎంత నీట్ గా అయితే ఉంచుకున్నారో. ఆర్మీ పర్సన్స్ స్వయంగా వాళ్ళ పని వాళ్ళు అక్కడ నీట్నెస్ కూడా అంతా వాళ్ళే చేసుకుంటున్నారండి. నాకైతే ఇదంతా వీడియో తీయచ్చా లేదా అని కొంచెం సేపు భయం వేసింది. ఎందుకంటే మళ్ళీ ఆర్మీ పర్సన్స్ అంటే కొంచెం భయం అయితే ఉంటుంది కదా. ఇప్పుడైతే మనం టెంపుల్ కి అయితే వచ్చేసామండి. అయితే చక్కగా గ్రీనరీతో చాలా బాగుందండి. ఆ నాగమ్మ తల్లి గుడి చాలా స్పేషియస్ గా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. మనకి దూరం నుంచి చూస్తుంటే ఇక్కడ కనబడుతుంది కదా గుడి, అదే అన్నమాట టెంపుల్. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసాం. జూమ్ లో అయితే ఒక లుక్ వేసేసుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఎప్పుడైనా ఈ నాగమ్మ తల్లి గుడికి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయన్నమాట. నో కెమెరాస్ నో వీడియోస్ అనేసి. చాలా భయం వేసింది తీయడానికి. ఎందుకంటే చెప్పాను కదా ఇది ఆర్మీలో ఉంది, అంటే ఆర్మీ ఏరియాలో ఉంది అనేసి ఆర్మీ పర్సన్స్ కూడా చూసుకుంటూ ఉంటున్నారనమాట. ఇంకా అందుకని నాకు భయం వేసింది. నేను వెళ్ళేసరికి 12:30 అయిందనమాట. ఇంకా గుడి అయితే చాలా రష్ గా ఉందండి. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు ఒక 15 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఇక్కడైతే నేను ఆవునేతి ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అవి వెలిగించి అగరొత్తులు అవి చూపిస్తున్నాను అమ్మవారికి. మేము మా పిల్లలు కూడా వెలిగించేసామన్నమాట. అక్కడ కూడా అమ్ముతున్నారనమాట. మనకి టెంపుల్లో ఉంటాయి కదా షాప్స్, అక్కడ కూడా అమ్ముతున్నారు. ఇక అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈవిడేనండి అమ్మవారు, జయలక్ష్మీ దేవి అన్నమాట. ఈవిడి ఈ గుడిని అయితే స్థాపించారనమాట. నాగమ్మ తల్లి ఆమె కలలోకి వచ్చి చెప్పిందనమాట ఇక్కడ గుడి కట్టమని. అందుకని ఆమె అప్పుడైతే చిన్నగా అయితే కట్టారంటండి. తర్వాత మనకి ఈ గుడిని చాలా బాగా అయితే డెవలప్ చేశారనమాట. ఈ జయలక్ష్మి అమ్మవారు 1997 హోలీ పూర్ణిమ రోజు జీవ సమాధి అయితే అయ్యారంటండి. అందుకని ఇక్కడ ప్రతి పౌర్ణానికి అయితే విశేష పూజలు చేస్తారంట. అలాగే నాగప్రతిష్ఠలు కూడా చేస్తారంటండి. ఇక్కడైతే అమ్మవారి పేరు మనసాదేవి అని చెప్పాను కదా. ఇక్కడ మెయిన్ గా రాహుకేతు గ్రహాల పూజలు, అలాగే సర్పశాంతి హోమాలు, పెళ్లి కాకపోయినా సంతానం కోసమైనా ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తారండి. దీపావళి తర్వాత 4వ రోజు మనకి నాగుల చవితి వస్తుంది కదా. ఇక్కడ నాగుల చవితి అయితే చాలా బాగా జరుపుకుంటారంటండి. అస్సలు ఫుల్ అయితే రష్ ఉంటుందంట. పౌర్ణానికి అయితే ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారన్నాను కదండి. పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా 1000 రూపాయల లోపలే ఇక్కడైతే టికెట్ అయితే ఉంటుందంట. 3 గంటల సేపు సర్పశాంతి హోమం అయితే జరుగుతుందంటండి పౌర్ణానికి. వివాహం కోసం అలాగే సంతానం కోసం, దోషాలు పోవడానికి ఇలాంటి పూజలు ఎక్కువ చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారు చాలా సత్యం అండి. అలాగే చాలా మహిమగల అమ్మవారంట. మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయంటండి. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లో ఉండే వాళ్ళే కాదండి, పక్క స్టేట్ నుంచి కూడా ఇక్కడ చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. అంత సత్యం అనమాట ఈ అమ్మవారు. ఇదే ఫస్ట్ టైం అండి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి వచ్చారా అనేది అయితే నాకు కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేయండి. ఇంకా నేను చాలా మందిని అయితే చూసానండి. అందరూ చంటి పిల్లలతో అయితే వస్తూ ఉన్నారనమాట. చాలా చిన్ని పిల్లలు అనమాట. అంటే నెల లోపులు అలా పిల్లల్ని తీసుకుని వస్తున్నారనమాట. అంటే కోరుకున్నాక వాళ్ళకి పుట్టారనమాట, అందుకనే తీసుకుని వస్తున్నారు. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అండి. గుడి పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాదం తీసుకోకుండా అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఇక్కడ పులిహార అయితే 20 రూపీస్, అలాగే 2 లడ్డూలు ఇస్తున్నారు 80 రూపీస్ 40 రూపీస్ అనుకుంటా. చాలా చాలా టేస్టీగా ఉందండి. అమ్మవారి ప్రసాదం కదా, ఆ మాత్రం టేస్ట్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అస్సలు మిస్ అవ్వద్దు.
ఇప్పుడైతే మేము టెంపుల్ బయటకు వచ్చేసామండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ కింద అమ్మవారి ఎదురుగుండా పొంగలైతే వండుతున్నారండి. చూపించాను కదా! అది పొంగలైతే వండుతున్నారనమాట. మాకు ప్రసాదం దొరికిందా లేదా అనేది లాస్ట్‌లో చూపిస్తాను. అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా దొరుకుతుందిలేండి. ఇక ఇప్పుడు బయటకొచ్చేసామనమాట. ఇక్కడ చాలామంది ఆవు పాలు వేసి పూజలు అవి చేస్తున్నారనమాట. ఇక్కడైతే కోనేరు ఉంటుందండి మెయిన్‌గా. అసలు ఎంత బావుందో ఈ కోనేరు. చాలా సేపయితే ఇక్కడ కూర్చొని అయితే ఉన్నామండి. చాలా ప్రశాంతంగా ఉందనమాట. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా! 3 హంసలైతే తిరుగుతూ ఉన్నాయన్నమాట. 3 హంసలు ఒక టీము, ఒక హంస ఒక టీమ్ అనమాట. ఎనకాల ఉంది చూసారా బాగా చివర అదొకటి, ఒక టీమ్ అనమాట. ఈ 3 వాటిని బెదరగొట్టేస్తున్నాయన్నమాట. అందుకని అది దూరంగా ఈ 3 లేని సైడు ఉంటుందన్నమాట. అదొక్కటి. ఇక్కడ హంసలకైతే అసలు పులిహోర కూడా భలే నచ్చేసిందండి. బాగా తింటున్నాయి. ఓన్లీ పులిహోర లడ్డూ పెడితే తింటుంది. వైట్ రైస్ పెడుతుంటే తింటలేదనమాట. దగ్గరికొస్తున్నాయి మనం ప్రసాదం వేస్తూ ఉంటే. చాలా సేపు ఇక్కడ మా పిల్లలు వీటిని చూస్తూ, ఆడుకుంటూ చాలా సేపయితే ఇక్కడ ఉండిపోయామండి. ఇదండి ఈ రోజుకైతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇప్పటివరకు మీరు చూసారు గానీ వీడియో లైక్ చేయలేదు కదా! కంపల్సరీ లైక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రాన అసలు ఏం ఖర్చేమి ఉండదు కదండీ! ఓన్లీ సబ్స్క్రిప్షన్‌లో నేను కూడా యాడ్ అవుతాననమాట. నా ఛానల్ కూడా. అంతే కదా! సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్. చెప్పాను కదా! ప్రసాదం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అమృతంలా ఉంది. అసలు పులిహోర ఎవ్వరికీ పెట్టకుండా మీరొక్కరే తినేస్తారనమాట. అంత బావుంది. పులిహోర నచ్చని మా వారు కూడా అసలు ఫుల్‌గా లాగించేశారు. అంత బావుందనమాట. సరే మరి. బాయ్ బాయ్.